సంవత్సర కాలంలో మీకు ఏ విధమైనటువంటి ఒక అభ్యంతరం కలవలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిపై ఆరోపణ రావడంతో మాత్రమే ఇవాళ నువ్వు స్పందిస్తున్నావు. అంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ నగరంలో స్థిరమైనటువంటి యొక్క పౌరులు, వారు జన్మతః హైదరాబాదే కానివ్వండి, లేక ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళే కానివ్వండి, వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించి కానీ, ఆస్తులకు సంబంధించి కానీ, ప్రాణాలకు సంబంధించి కానీ సంవత్సర కాలంలో ఆయనకి ఏ విధమైనటువంటి యొక్క ఆయనకు ఈ శాంతి భద్రతల మీద ఏదైతుందో ఆయనకు విశ్వాసం సన్నగిల్లలేదు. బేసిక్గా తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెతక ధోరణితో మాత్రమే ఇవాళ ఈ ఓటుకు నోటు కేసు నీరు కాపుతుంది. ఇవాళ నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ రికార్డు చేయబడ్డది 30/5/2015. 31 నాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో అరెస్ట్ చేయబడ్డాడు. మనకు 31 నాడు ఎఫ్ఐఆర్ జారీ చేయబడ్డది. మీరు ఎప్పుడైతే 31 నాడు ఎఫ్ఐఆర్ జారీ చేశారో అప్పటికే చంద్రబాబు నాయుడు గారి పైన నేరాన్ని రుజువు చేసే ఒక ఆధారం, ఈ ఓటుకు నోటు కుట్రలో చంద్రబాబు నాయుడు గారి ఒక భాగస్వామ్యం మీకు ఆధారం లభించింది. మీకు ఎప్పుడైతే ఓటుకు నేడు కేసులో చంద్రబాబు నాయుడు గారి యొక్క జోక్యం, ఇందులో కుట్ర ఎప్పుడైతే మీకు ఆధారం లభించిందో అదే మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో గట్ట చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రతోని, రాజకీయ దురుద్దేశంతో ఓటులు కొనుగోలు చేయాలనే ఒక భావనతోని ఇలా రేవంత్ రెడ్డి గారిని కానీ, ముత్తయ్యని కానీ, సెబాస్టియన్ కానీ ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగిందో అప్పుడే పేర్కొంటే ఈ పాటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కటకటాల్లో ఉంటుండే అని చెప్పి అంటున్నాను. ఇది కేసీఆర్ మెతక ధోరణి అని చెప్పి అంటున్నాను. కేసీఆర్ గారు ఏదైతుందో ఎంతవరకు ప్రచారానికే ప్రాతినిధ్యం ఇస్తుండే తప్ప నిజంగా నేరాలను అదుపు చేయడంలో కానీ, ఇలా రాష్ట్ర అభివృద్ధి కానీ అని నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోవడము ఇది నిదర్శనంగా నేను పేర్కొంటున్నాను చెప్పి అంటున్నా. ఇవాళ ఆనాడు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక 7 మండలాలు తీసుకెళ్ళి రాత్రి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తే కేవలం శాసనసభ తీర్మానానికి పరిమితమైన తప్ప కనీసం అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకుపోలేదు. అఖిలపక్షాన్ని కూడా అని చెప్పంటున్నాను. చంద్రబాబు కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన కేవలం ప్రకటనలకు పరిమితం. దాంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పరిస్థితి మరి గోచరిస్తుందని చెప్పక తప్పదు. ఈ న్యూస్లో ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి వివరణ ఇవ్వాలి. ఏపీ పోలీసులు ఏమిచ్చారు? నోటీస్ ఇచ్చారు. నోటీస్ జవాబు చెప్తే క్లోజ్ అవుతుంది. నీ మాటల బట్టే ఓ గంట ముందు సంచలన వార్తలు వస్తాయి. ఆ సంచలన వార్తలు వస్తాయన్న దానికి రూపకల్పన ఎవరు చేశారు?